ఈ విగ్రహం తయారు చేయడానికి అరౌండ్ 6 months టైం పట్టింది. ఈ విగ్రహంలోని ప్రతి చిన్న మైన్యూర్ పార్ట్ని అంత డీటెయిల్స్ ఐరన్ స్క్రాప్లో కలెక్ట్ చేసి తీసుకురావాలన్న టార్గెట్తో ఈ విగ్రహం తయారు చేశాము. ఆ డీటెయిల్స్ తీసుకోవడానికే మాకు చాలా ఎక్కువ టైం తీసుకుంది. దాదాపు 20 టన్నుల ఇనుప తుక్కుతో రూపొందిన 21 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తెనాలిలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం విశేషాలను దీని రూపకర్త కాటూరి రవిచంద్ర వివరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం తయారు చేయడానికి అరౌండ్ 20 tons ఆఫ్ ఐరన్ స్క్రాప్ పట్టింది. సో 20 tons ఆఫ్ ఐరన్ స్క్రాప్ని కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. గుంటూరు మాయాబజార్లో దీన్ని కలెక్ట్ చేసాము. కొన్ని స్పేర్ పార్ట్స్ కొన్ని దొరకనప్పుడు వాటిని వైజాగ్, చెన్నై, హైదరాబాద్ వంటి సిటీస్లో వాటిని కలెక్ట్ చేసుకుంటూ ఈ విగ్రహాన్ని తయారు చేసుకుంటూ వచ్చాము. ఐరన్ నట్స్, ఐరన్ బోల్ట్స్, వెహికల్ పార్ట్స్, మన గేర్ వీల్స్ కానీ అటువంటి చిన్న చిన్న పార్ట్స్ అన్నింటినీ తీసుకొని వాటిని కాల్చడం కానీ బెండ్ చేయడం కానీ ఉండే తీసుకొచ్చి వాడేయడం కాకుండా ఎక్కడెక్కడ సూట్ అవుతాయి, వాటిని ఎలా దాన్ని మనం మన వర్క్లో మలుచుకుంటే అది ఎలా సూట్ అవుతుందో ఆలోచించి వాటిని కాల్చడం, బెండ్ చేయడం, తర్వాత వెల్డింగ్ చేసే టెక్నిక్స్ ద్వారా ఈ విగ్రహాన్ని తయారు చేస్తూ వచ్చాము. ఐరన్ స్క్రాప్ అనేది నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫామ్గా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇంజనీరింగ్ డిజైన్స్ చాలా ఉన్నాయి దానిలో. వాటినన్నింటినీ తీసుకొని నా స్కల్ప్చర్లో ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అటువంటి ఆ డిజైన్స్ని యూజ్ చేసుకుంటూ ఈ ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని, ఆ మండపాన్ని గొప్పగానే తీర్చిదిద్దాము. మా టెక్నీషియన్స్ కానీ అలాగే ఐరన్ స్క్రాప్ని కలెక్ట్ చేయడానికి కానీ ఈ వర్క్ని ఈ విధంగా ఈ 6 months ప్రజెంట్ చేయడానికి కానీ మాకు అరౌండ్ 35 lakhs ఖర్చు అయ్యి ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఇక్కడ మన తెనాలిలో స్క్రాప్తో తయారు చేశారని చెప్పి చూడటానికి వచ్చాము. ఇది సేమ్ మహారాష్ట్రలో రాయగఢ్ డిస్ట్రిక్ట్లో శివాజీ మహారాజ్ గారిది ఎట్లా అయితే ఉందో సేమ్ అలాంటిదే. చాలా బాగా అంటే చాలా బాగా ప్రాక్టికల్గా చూస్తే అక్కడ ఎట్లా ఉందో సేమ్ డిటో అలాగే ఇక్కడ తయారు చేశారు. చాలా శ్రమ తీసుకొని చేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజంగా అక్కడ కూర్చున్నాడా అనే రీతిలో ఆ ఒక విగ్రహం కనబడుతుంది. స్క్రాప్తో ఉన్నటువంటి ఫినిషింగ్ కానివ్వండి, ప్రతి చిన్న ఇది కూడా అక్కడ ఉన్నటువంటి సింహం దగ్గర నుంచి, అక్కడ ఉన్న కత్తి కాడి నుంచి, ఆయన కూర్చున్న విధానం కాడి నుంచి ప్రతిదీ కూడా అసలు చాలా అంటే చాలా డీటెయిలింగ్గా ఉందండి. నేను చాలా స్క్రాప్ విగ్రహాలు చూశాను కానీ ఇలాంటి ఇంత ఫినిష్డ్తో ఇంత డీటెయిలింగ్గా ఉన్నటువంటి స్క్రాప్ విగ్రహం నేను చూడలేదు. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది.